సీఎం జగన్ ఇవాళ విశాఖలో పర్యటించబోతున్నారు. శ్రీ శారదా పీఠంలో జరుగుతున్న రాజశ్యామల యాగంలో జగన్ పాల్గొంటారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించి పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి పీఠంలోని దేవతామూర్తులకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేస్తారు. మరి కాసేపట్లో సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరబోతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో 11:20 విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు జగన్. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిన్నముషిడి వాడలో శ్రీ శారదా పీఠానికి 11:40 వెళ్తారు. దాదాపు గంట పాటు పీఠంలో జరగబోతున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. సీఎం జగన్ విశాఖ శ్రీ శారదా పీఠం వస్తుండటంతో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి పీఠం వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, మనం శారదాపీఠం వద్ద ఉన్నాము. సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖకు రానున్న నేపథ్యంలో శారదాపీఠం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కొక్కరుగా ఇప్పటికే శారదాపీఠంకి చేరుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి విశాఖకు రానున్నారు. 11:40 విశాఖకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా శారదాపీఠంకి వస్తారు. శారదాపీఠంలో దాదాపుగా గంట సేపు పాటు ఆయన ఇక్కడే గడపనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే శారదాపీఠంకి చేరుకున్న తర్వాత సాంప్రదాయ దుస్తులను ధరించి ఆ తర్వాత ఆయన పీఠార్చనలో పాల్గొంటారు. పీఠ ప్రాంగణంలో దేవతామూర్తుల ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం యాగశాలలో జరుగుతున్న రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. తర్వాత పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకొని తిరిగి ఆయన పయనమవునున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే గత 5 రోజుల నుంచి కూడా అంటే 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా ఈ విశాఖ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరిగాయి. 19వ తేదీ ఆఖరి రోజు కావడంతో ఆ రోజునే సీఎం వస్తారంటూ కూడా అంతా భావించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ 2 రోజుల వ్యవధిలోనే అంటే ఈ రోజు ఆయన ఇక్కడికి హాజరు కానున్నారు. ఈ హాజరు కానున్న నేపథ్యంలోనే రాజశ్యామల యాగం అనేది నిర్వహిస్తూ ఉన్నారు. పూర్వం రాజశ్యామల యాగం అనేది రాజులు యుద్ధ సమయాల్లో నిర్వహించేవారు. రాజశ్యామల రావాలని విజేతగా నిలవాలంటూ కూడా ఈ యాగం అనేది నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల సమయం కాబట్టి సిద్ధమంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. యుద్ధంలో పాల్గొంటున్నారు కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి విజేతగా నిలిచేందుకు ఈ రాజశ్యామల యాగం అనేది నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే శారదాపీఠంలో అయితే ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. వార్షిక మహోత్సవాలు అయిన తర్వాత నుంచి కూడా ఈ యాగం అనేది కొనసాగుతుంది. అంటే 3 రోజుల పాటు ఇది యాగం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు పూర్ణాహుతితో ఆయన రాజశ్యామల యాగంలో అయితే పాల్గొనున్నారు. పాల్గొన్న తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకొని తిరిగి పయనమవునున్నారు. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేశారు. మొత్తం పోలీసుల పహారాలోనే శారదాపీఠం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే అనుమతి ఉందో అంటే లోపలికి వెళ్లేందుకు ఎవరైతే అనుమతి ఉందో వారిని మాత్రమే అలౌ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం అంతా కూడా ఎవరిని కూడా అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎవరిని కూడా అనుమతి లేనిదే ఎవరిని కూడా ఇక్కడికి లోపలికి రానివ్వటం లేదు. దాదాపు గంట సేపు పాటు అంటే 11:40 నుంచి 12:40 వరకు కూడా షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక గంట వ్యవధి టైం వరకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడే గడపనున్నారు. ఇక్కడే గడపనున్న నేపథ్యంలో అన్ని చోట్ల కూడా పటిష్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా లోపల సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సాంప్రదాయ దుస్తులు ధరించిన తర్వాత ఆయన అక్కడి నుంచి నేరుగా దేవతామూర్తులను సందర్శించి ఆ తర్వాత రాజశ్యామల యాగంలో అయితే పాల్గొనున్నారు. రాజశ్యామల యాగంలో పాల్గొన్న తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఆయన తిరిగి పయనం కానున్నారు. అలాగే ట్రాఫిక్ ఆంక్షల విషయంలో పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు జార్జ్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ట్రాఫిక్ కి సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా డైవర్షన్ అనేది కొన్ని చోట్ల చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా వస్తారు కాబట్టి హైవే ఉంటుంది, అలాగే బీఆర్టీఎస్ రోడ్డు ఉంటుంది. ఒక రోడ్డు మొత్తం కూడా సీఎంకే కేటాయించనున్నారు. ఆయన వచ్చిన తర్వాత అక్కడంతా కూడా అది క్లియర్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఆటోలు కానీ అలాగే బస్సెస్ కానీ వీటిలన్నిటికీ సంబంధించి బీఆర్టీఎస్ రోడ్లో ఏవైతే రూట్ కేటాయించారో ఆ రూట్లో మాత్రమే వాటిని వాహనాలు అనుమతిస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే శారదాపీఠానికి సంబంధించి ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. ఎవరికైతే పాసెస్ ఇష్యూ చేశారో ఆ పాసెస్ ఇష్యూ చేసిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే జిల్లా అధికారులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర జిల్లా నాయకులు ఎవరైతే పాసెస్ ఇష్యూ చేశారో వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. పాసెస్ లేని వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ శారదాపీఠంకి సంబంధించి లోపలికైతే అనుమతించడం లేదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే సీఎం రాకకు సంబంధించి అయితే పటిష్ట భద్రత ఏర్పాట్లతో పాటు శారదాపీఠంలో పాల్గొన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.